కానీ దగ్గరికి యెహోషువ ఇద్దరు మనుషులు పంపించినప్పుడు వేగు చూడడానికి ఆ ప్రాంతమంతా సంచరించి దాక్కోవడానికి ఈమె ఇంటికి వస్తారు. ఈ మనుషులు చూస్తే ఆమె అంటుంది, మీరు చాలా గొప్పవారు, మీ దేవుడు చాలా కార్యములు చేశారు, చాలా గొప్ప కార్యం చేశారని వారి ప్రభువును ఆమె ఘనపరుస్తుంది. చాలా గొప్ప దేవుడు అండి మీ దేవుడు అని ఆమె దేవుడి నామాన్ని ఘనపరిచినప్పుడు, హెచ్చించినప్పుడు దేవుడు ఆమెను చూసి ఆమెను సరి చేస్తాడు, ఆమెను బాగు చేస్తాడు. రోత పాత జీవితాన్ని అంతా కొట్టేస్తాడు. ఆమె ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో నివసించడానికి గొప్ప కృపను చూపిస్తాడు. వేసే కదా, ఆమె పక్కన వేయాల్సిన స్త్రీ కదా అని అనుకోలేదు. దేవుడికి అందరూ సమానమే, అందరినీ ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. ఆమె కోల్పోయిన సమస్తమైన ఆనందాన్ని, కోల్పోయిన సమస్తమైన సమాధానాన్ని తిరిగి ఆమెకు అనుగ్రహించి ఎరుకో పట్టణంలో ఆమె నాశనం అవ్వకుండా, ఆమె కాలిపోకుండా, ఆ అగ్ని జ్వాలలో ఆమె లయపరచబడకుండా దేవుడు ఆమెను